నమస్తే. వెల్కమ్ టు బెస్ట్ టీవీ. నేను మీ శాన్వి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలంగాణ టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే. ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక వేగం పుంజుకుందని చెప్పొచ్చు. గత కొద్ది రోజులలో కూడా చాలా వరకు పరిశ్రమలు మన ఆంధ్రప్రదేశ్‌కి వస్తున్నాయని చెప్పొచ్చు. అంటే ఈ నేపథ్యంలో ముఖ్యంగా యువ నాయకుడు లోకేష్ గారు కూడా రీసెంట్‌గా రాయల్ ఎన్‌ఫీల్డ్‌నైతే ఏపీకి తీసుకురావడం జరిగింది. దీని గురించి ఏం చెప్తారు మేడం? అంటే లోకేష్ గారు పర్యటనలు చేయటం కానివ్వండి, అంటే విదేశాలకెళ్ళటం, అక్కడి నుంచి పెట్టుబడులు తీసుకురావడానికి ఆకర్షించటం కానివ్వండి, ఒక కంపెనీ తీసుకురావడానికి ఎంత కష్టపడితే గానీ రాదు ఆంధ్రప్రదేశ్ వరకు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అంటే ఎవరైనా వచ్చి కంపెనీ పెడుతుంటే దాన్ని ఎట్లా వెళ్ళగొట్టాలని చేసిన ప్రయత్నాల మూలాన ఈ నెక్స్ట్ మళ్ళా తెలుగుదేశం వచ్చిన దగ్గర నుంచి అదే కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అధికారం వచ్చింది ఒక ఎత్తు అయితే తర్వాత కంపెనీలు అంటే డెవలప్ దశగా ఎలా ముందుకెళ్ళాలి అవును. అని చూసినప్పుడు ఖచ్చితంగా ఇబ్బందులు అనేది ఎదుర్కొంటూనే ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి మళ్ళా వస్తే మళ్ళా రాష్ట్రం పరిస్థితి ఏదో అవుతుంది. అంటే డెవలప్ దిశగా ఉన్నదాన్ని మళ్ళీ ఆయన తరిమేస్తాడు కదా, మనం కంపెనీలు వెళ్ళి ఎలా ఇన్వెస్ట్ చేయటం అనే ఒక భయం అయితే అందరిలో ఉంటుంది కదా. రైట్. నార్మల్గా ఎప్పుడు కూడా ఒకళ్ళు ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తున్నారు అని అంటే వాళ్ళ దాని వెనకాల వచ్చే సాధక బాధకాలు అన్నీ కూడా ఎవరైనా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఆలోచిస్తారు. అవును. అలాంటిది పరిస్థితిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఇన్ని దారుణాలను కూడా దాన్ని పక్కకు పెట్టించి అంటే మేమేం చేయగలుగుతాం, కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది, సో మీకు ఇచ్చే ఫెసిలిటీస్ ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళని కన్విన్స్ చేసి తీసుకురావడం అనేది లోకేష్ గారికి కూడా పెద్ద సవాల్గానే ఉంటుంది. రైట్. అవన్నీ ఆయన ఎదుర్కొంటూ అందరినీ కన్విన్స్ చేసుకుంటూ వాళ్ళకి కావాల్సిన వనరులన్నీ సప్లై చేయాలనే ఒక ఉద్దేశంతో భూములు కూడా వాళ్ళకి ఇస్తానని చెప్పి తీసుకురావటం. ఎందుకంటే ఒక కంపెనీ వస్తే దాని మూలన కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు ఉంటాయి. అవును. సార్ రాయల్ ఎన్ఫీల్డ్ అనేది ఈ రోజున అది చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లా ఇప్పుడు కొత్తగా డివైడ్ అయిన తర్వాత తిరుపతి జిల్లా. ఆ జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో ఉంటుంది. శ్రీ సిటీ కూడా అక్కడ. అది అక్కడ 272 ఎకరాలు ల్యాండ్ కూడా ఇవ్వటం జరిగింది. దానిలో అక్కడ పెట్టడం జరుగుతుంది. అది 2200 కోట్లు దానిలో ఇన్వెస్ట్‌మెంట్ జరుగుతుంది. గ్రేట్. అంటే ఈ దాని మూలాన గాని పాక్షికంగా గాని, పరోక్షంగా గాని 5000 మంది బతికే అవకాశాలుంది. అంటే 5000 కుటుంబాలు. అవునవును. ఉద్యోగాలు ఉద్యోగ 5,000 మందికి అవకాశాలు. వస్తే ఇంకా 5,000 కుటుంబాలు బతుకుతున్నాయి కదా. అవును. సో, ఇవి దీని మూలాన ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ అవుతది. సో, అందరికీ శ్రీ సిటీలో ఇదివరకే చాలా కంపెనీలొచ్చాయి. అక్కడ ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. అంటే పనులు జరుగుతూనే ఉన్నాయి. అవును. మనం మళ్ళా ఇక్కడ కూడా చూస్తే మీకు డేటా సెంటర్, గూగుల్ డేటా రావటం కానివ్వండి వైజాగ్‌కి. అవును. అక్కడ 1,00,000 మందికి ఉపాధి అవకాశాలు రావటం కానివ్వండి. మళ్ళా రిలయన్స్ కంపెనీ వాళ్ళు డేటా సెంటర్ పెడతానంటంతో అవును. అక్కడ కూడా వాళ్ళకి అవకాశాలు కూడా బాగా అంటే యూత్‌కి అంతా కూడా ఇప్పుడు మనకి ఇంకా నెక్స్ట్ ఏదైనా వైజాగ్‌లో అంటే సౌత్ ఇండియాలోనే ఎక్కువ మనకు బాగా ఫోకస్ అవుతదేమో అని ఉంది వైజాగ్ నగరం. అవునవును. ఎందుకంటే అన్ని డేటా సెంటర్స్ అన్నీ కూడా అక్కడికి రావటానికి ప్రిపేర్ అయ్యాయి కాబట్టి పెద్ద పెద్దవి. అంటే రైట్. కొన్ని లక్షల కోట్లు ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి అక్కడ ప్రిపేర్ అయ్యారు కాబట్టి ఖచ్చితంగా ఆ ఫ్యూచర్ అనేది ఆంధ్రప్రదేశ్‌కి చాలా భవిష్యత్తు బావుంటుంది. రైట్. ఇప్పుడు రాయల్ ఎన్‌ఫీల్డ్ గురించి మాట్లాడుకుంటాం మేడం. హ్మ్. మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని ఒక ట్యాగ్ లైన్‌తో వస్తున్నారని చెప్పొచ్చు. అంటే మన రాష్ట్రం పేరు జాతీయ స్థాయిలో వినిపించే అవకాశం ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఒకటి బ్రాండ్ తయారవుతుంది అన్నప్పుడు దాన్ని మొత్తం ర ఎక్కడి నుంచి వచ్చిందనేది పర్టిక్యులర్‌గా చూస్తాం కూడా. అవును. సరే మేబీ ఆంధ్రప్రదేశ్ ఇండియాలో ఉంది. సో, మేడ్ ఇన్ ఇండియా అని ఉంటది. దాని తర్వాత ఆ కంపెనీ ఎక్కడి నుంచి ఉంది, ఏ రాష్ట్రంలో ఉంది అనేది కూడా చూస్తారు కదా. ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. అవును. ఇప్పుడు ఒక కంపెనీ రావటానికి ఎన్ని రాష్ట్రాల కాంపిటీషన్ ఉంటది. రైట్. అన్ని కాంపిటీషన్‌లు దాటుకొని ఈ రోజున లోకేష్ గారు అక్కడికి తీసుకొచ్చారు అనంటే ఎంత సక్సెస్‌ఫుల్‌గా ఎంత నమ్మారు, కంపెనీస్ కూడా నమ్ముతున్నాయి గాబట్టే వచ్చింది. వాళ్ళకి ఏమేమి వనరులు కావాలో కూడా అది ఇవ్వగలుగుతున్నారు కదా. అవును. సో, చాలామంది వైసీపీ వాళ్ళు ఒకటి కామెంట్ చేస్తుంటారు. రూపాయికి ల్యాండ్ ఇస్తారా, ఎకరం ఇస్తారా అంటే ఎవరు ల్యాండ్ ఇవ్వకుండా ఏ కంపెనీ రాదు. అవును. ఇప్పుడు పక్క రాష్ట్రాల వాళ్ళంతా అట్లా ఇస్తేనే కదా వచ్చాయి. అదే నువ్వు ఉన్న వాళ్ళని కూడా తరిమేసావు గదా. ఇప్పుడు అవును. లులు మాల్ లాంటి వాటిని అవన్నీ కూడా తరిమేసావు గదా. ఇప్పుడు వస్తున్నాయి మళ్ళా. లులు హుహుహుహు. మాల్ కూడా వస్తుంది వైజాగ్‌కి. రైట్. రైట్. అంటే రైట్. అవును. ఇట్లాంటివి చాలా కంపెనీలు తరిమేసావు గదా. ఇవన్నీ మళ్ళా ఇప్పుడు వస్తున్నాయి. ఏది మనం ఇచ్చేది బెనిఫిట్స్ వాళ్ళకి ఏం కావాలో అవి వనరులు సమకూర్చితే కంపెనీస్ ఆటోమేటిక్‌గా వస్తాయి. ఈ రోజున ఏదైతే రాయల్ ఎన్‌ఫీల్డ్ ఉందో అది గతంలో ఉండేది. అంటే ఆ బండ్లు చాలా
కొంచెం ఒక రిచ్‌గా ఉండే వాళ్ళ దగ్గర అలా ఉండేది ఒక గతంలో. అవును. ఒక 25, 30 ఏంటండి 40 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా. అవును. ఆ బండ్లు ఉండేది. కొంతమందికి ప్యాషన్ ఆ బండి ఫ్యాషన్. కొనుక్కోవాలంటే ఆ! కలగా ఉండేది. ఆ బండి అట్లాంటిది ఇప్పుడు అందరికి చేరువగా వస్తుంది గదా! అవును. చాలా పెద్ద బండ్లుగా ఉండేది అవి చూడటానికి. అవును. అదేని ఆ ఫ్యాషన్ తెలిసిన వాళ్ళు కొంతమందికి బైక్స్ అంటే ఒక ప్యాషన్ ఉంటది కాబట్టి, అవును. ఈ రోజున అవన్నీ మళ్ళా వస్తున్నాయనంటే సంతోషించదగ్గ విషయం. దాని మూలన ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ అవ్వటం కూడా. రైట్. సో, రైట్. ఏదేమైనా ఇప్పుడు బాబు గారు చెప్పినట్టు మొత్తం తిరుపతి జిల్లా అంతా గూడా ఆటో హబ్‌గా అంటే ఇలాంటి వెహికల్స్‌కే కానివ్వండి, వీటికన్నిటికి గూడా ఒక హబ్ లాగా తయారు చేస్తామని చెప్పి ఏదైతే కొన్ని కంపెనీస్ వస్తాయని చెప్పారో, దానికి నిదర్శనం కనపడుతూనే ఉంది మనకు అవును. కొన్ని. ఐడియాలజీ కూడా చాలా బావుంది. అంటే మీరు చెప్పినట్టు యువ నాయకుడు లోకేష్ గారు కానియండి, అటువైపు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కానియండి, అంటే హ్మ్. వీళ్ళందరూ కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత హ్మ్. చాలా వరకు పరిశ్రమలు మన ఆంధ్రప్రదేశ్‌కి వస్తున్నాయి. అంటే గత ప్రభుత్వంలో కూడా పరిశ్రమలు తీసుకొస్తున్నాము అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది గానీ, ఎంతవరకు కూడా అది హ్మ్. అవ్వలేదని చెప్పుకోవచ్చు. సో, అట్లాంటిదేమన్నా జరిగే అవకాశం ఉందా? లేదంటే ముందుకి మనం వెళ్తాం అనుకోవచ్చా? ఎందుకంటే ఇక్కడ మనం ఒకటే మీకు ఎగ్జాంపుల్ కనపడుతుంది కదా! కియా కనపడుతుందా లేదా? రైట్. కియా కంపెనీ వచ్చింది. వచ్చేటప్పుడు దాన్నేంది ఎవరు ఇక్కడ కార్ల కంపెనీ పెడతారా? అనంతపూర్‌లో కార్ల కంపెనీ ఏంటి? అక్కడ ఎడారిలాగా ఉంటది. అవును. వాటర్ సోర్సెస్ ఉండదు. ఏమీ ఉండదు. అక్కడ కార్ల కంపెనీ చెప్పి మోసం చేస్తున్నారా అన్నట్టు ప్రచారం చేశారు వైసీపీ వాళ్ళు. అలా ఏదో రైట్. మభ్య పెడుతున్నారు అన్నారు. అవును. అది కంపెనీ వచ్చిందా? ఈరోజు మనం అది అనంతపూర్ జిల్లానా అనుకుంటాం. ఆ రూట్‌లో వెళ్తుంటే గూడా. సో, అంత గ్రీనరీ కానివ్వండి, అంతమంది జనాలు కానివ్వండి, డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా కొన్ని వేల మంది బతుకుతున్నారు. కొన్ని వేల కుటుంబాలకు ఆధారం అయింది. అవును. అంటే ఏదైనా చేసి చూపెట్టగలిగే సత్తా ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు. ఆల్రెడీ ప్రూవ్డ్. రైట్. ఇప్పుడు కొత్తగా చెప్పేదేం కాదు గదా! అవును. అదే బాటలో లోకేష్ గారు కూడా. సో, ఆయన కూడా అదే బాటలో పయనిస్తున్నారు గాబట్టి, సక్సెస్‌ఫుల్‌గా ఏవేవైతే అనుకుంటున్నారో, రాష్ట్రానికి డెవలప్‌మెంట్‌కి ఏదేదైతే అవసరమో, ఏ కంపెనీలైతే రావాలో, అన్ని రకాలుగా కూడా వాళ్ళు ప్రయత్నిస్తూనే ఉన్నారు. లోకేష్ గారు ఎక్కడా గూడా గివ్ అప్ అనేది లేకుండా అంటే ఆయన అవును. జర్నీ గూడా చూడండి. ఎక్కడ గివ్ అప్ అనేది లేకుండా ముందుకు దూసుకెళ్తూనే ఉన్నారు. రైట్. అంటే ఇప్పుడు పరిశ్రమని పెట్టడం జరుగుతుంది. అంటే ఇది ఎప్పటి వరకు కంప్లీట్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చు? అంటే ఇప్పుడు పూజ అంటూ స్టార్ట్ చేశారు. ఇంక వర్క్ అంటూ స్టార్ట్ హ్మ్. అవుతది. అంటే వాళ్ళకి పెట్టే కంపెనీ వాళ్ళు ఎంత తొందరగా ఒక టార్గెట్ అనుకుంటారో, అంటే మేబీ 1 ఇయర్‌లో కూడా కంప్లీట్ అయిపోతది. రైట్. అంటే ఇది ఓన్లీ వెహికల్ మనం కార్ కంపెనీనే మనం చూసాం 2 ఇయర్స్‌లో కారు బయటొచ్చేసింది. అవునవును. ఆ రోడ్ల మీదే వచ్చింది. అదేలాగానే ఇక్కడ కూడా ఆ వెసులుబాటు ఉంటది. నిజంగా మీరన్నట్టు ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ కంప్లీట్‌గా మనకి ఏపీలోకి వచ్చిందంటే మాత్రం పరోక్షంగా, ప్రత్యక్షంగా 5,000 ఉద్యోగాలు అంటే ఉపాధి కల్పించే అవకాశం ఉందంటున్నారు. హ్మ్. సో, మా మా ఏపీ ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎప్పుడొస్తుందా అని హుహు. చెప్పి. హ్మ్. నిజంగా గ్రేట్ అని చెప్పాలి మేడం. థాంక్ యూ సో మచ్. నమస్తే.